ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఒక బాతును పెంచుకునే రైతు ఉండేవాడు. ఒక ఉదయం అతను దాని గుడ్డును సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాడు. గూటిలో ఉన్నది తెల్లటి గుడ్డు కాదు, సూర్యకాంతిలో మెరుస్తున్న ఒక బంగారు గుడ్డు. రోజురోజుకు అదే అద్భుతం జరిగింది. ప్రతి ఉదయం ఒక బంగారు గుడ్డు. ఆ రైతు వాటిని సంతలో అమ్మి తన అప్పులు తీర్చుకుని ఇల్లు బాగుచేసుకున్నాడు. నెమ్మదిగా, నిలకడగా జీవితం సుఖవంతంగా మారింది. మొదట్లో అతను కృతజ్ఞతతో ఉన్నాడు. కాని త్వరలోనే ఆ రైతుకు అత్యాశ పెరిగింది. రోజుకు ఒక గుడ్డు దొరకడం చాలా నెమ్మది అని అతను గొణుక్కున్నాడు. ఈ బాతు ఒకే ఒక బంగారు గుడ్డు పెట్టగలిగితే దాని లోపలంతా బంగారం నిండి ఉండాలి. అదంతా నాకు ఒకేసారి దొరికితే ఈ దేశంలోనే నేనే ధనవంతుణ్ణవుతాను. ఈ ఆలోచనతో కళ్ళు మూసుకుపోయి భయంతో అరుస్తున్న దాని అరుపులను పట్టించుకోకుండా అతను ఆ బాతును పట్టుకున్నాడు. ఒకే ఒక తెలివి తక్కువ, తొందరపాటు నిర్ణయంతో అతను దానిని చంపి కడుపు కోశాడు. నిశ్శబ్దం. నిధి లేదు, బంగారు కొండలేదు. లోపల అది మామూలు బాతుల్లాంటిదే. ఇప్పుడు గూడు ఖాళీ, బాతులేదు, బంగారు గుడ్లు లేవు, స్థిరమైన ఆశీర్వాదం లేదు. ఆ రైతు ప్రాణంలేని ఆ పక్షిని తన మూర్ఖపు హృదయాన్ని పట్టుకుని నేలమీద కుప్పకూలిపోయాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం కథా అరణ్యాను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.